హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చూసాం కదా. సో ఈరోజు ఓపెన్ మిర్రరింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ప్రాక్టికల్గా ట్రై నెక్స్ట్. ఓకే, సో మీ అందరూ తెలుసు మనకి మిర్రరింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓపెన్ మిర్రరింగ్. సో మిర్రరింగ్ లో మనకి రకరకాల డేటా సోర్సెస్ లైక్ అజూర్ ఎస్క్యూఎల్ అండ్ స్నోఫ్లేక్, అజూర్ కాస్మోస్ డిబి, మేనేజ్డ్ ఇన్స్టెన్స్, డేటాబేస్ కెట్లాగ్, ఇలా రకరకాల సోర్సెస్ అనేది మిర్రరింగ్ కాన్సెప్ట్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఓపెన్ మిర్రరింగ్ వచ్చేసరికి అసలు ఏంటి ఇది అనేది ఆ, మనమైతే ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్ అనమాట. బట్ మీరు డాక్యుమెంటేషన్ కూడా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రాక్టికల్స్కి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వన్ లీక్ అనే యాప్ అనేది మనకి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్లో ఐటమ్స్ వర్క్ స్పేసెస్ ఉంటాయో అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో న్యూ ఐటమ్, సో మిర్రర్ డేటాబేస్ కరెంట్లీ ఇది ప్రివ్యూ వర్షన్ వాళ్ళు ఇంకా జనరల్ అవైలబిలిటీ రాలేదన్నమాట. సో అది ఒకసారి చెక్ చేయండి. సో మీకు డీటెయిల్స్ కావాలంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటనేది. సో చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో దయచేసి ఒకసారి చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో క్రియేట్ చేస్తాను. సో టెంపుల్ మిర్రర్ ఫ్యాబ్రిక్. ఓకే, నేను జస్ట్ డెమో పర్పస్ ఏదో ఒక పేరు ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి మిర్రరింగ్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో క్రియేట్ యువర్ మిర్రర్ డేటాబేస్ ఇవన్నీ కూడా ఇమీడియట్ గా క్రియేట్ అవుతుంటాయి అనమాట. ఓకే, ఓకే, సో ఎప్పుడైతే మనకి క్రియేట్ అవుతుందో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, మిర్రర్ డేటాబేస్ ఐడి, ల్యాండింగ్ జోన్, అలానే మనకి సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మిర్రర్ డేటాబేస్ అలానే సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్. మీరు కావాలనుకుంటే రిఫ్రెష్ చేస్తే మీకు తెలుస్తుంది. సో లెట్ మీ చెక్. సో ఇదే కదా. ఓకే, సో సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ లోడ్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం మిర్రర్ క్రియేట్ చేసినామో ఇక్కడ ల్యాండింగ్ జోన్ ఉంది కదా, ఆ ఆప్షన్కి వెళ్దాం. ఓకే, సో నేను ఈ వర్క్ స్పేస్లో ఆ ఓపెన్ మిర్రర్ అనేది క్రియేట్ చేశాను అనమాట. లెట్స్ ట్రై టు రిఫ్రెష్ సింక్. సో ఏంటిది మనం, సో టెంపుల్ మిర్రర్ ఫ్యాబ్రిక్ ఇదే కదా మనం క్రియేట్ చేసింది. మీరు కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఏంటిది టెంపుల్ మిర్రర్ ఫ్యాబ్రిక్ అనమాట. సేమ్ థింగ్ మనం క్రియేట్ చేసింది. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ సో ల్యాండింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ వచ్చేసరికి యూఆర్ఎల్. సో దాని తర్వాత వర్క్ స్పేస్ ఐడి, మనకి ఇక్కడ వర్క్ స్పేస్ ఐడి ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి వర్క్ స్పేస్ ఐడి. ఓకేనా. సో ప్రతి వర్క్ స్పేస్ ఒక ఐడి ఉంటుంది, అలానే ప్రతి ఐటమ్ కూడా ఒక ఐడిని జనరేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఐటమ్ ఐడి ఏదైతే నేను క్రియేట్ చేసి చూడండి ఇక్కడ క్లియర్గా ఈ ఐటమ్ ఐడి ఇక్కడే. దాని తర్వాత ఫైల్స్ ల్యాండింగ్ ఇలా ఉంటుంది అనమాట ఇవ్వరు. ఓకే, సో ల్యాండింగ్ జోన్ ఇన్ ద సెన్స్ లైక్ ఏదైతే ఫైల్స్ మనం సో ఇక్కడ అప్లోడ్ చేస్తామో దాన్ని ల్యాండింగ్ జోన్ అంటారు అనమాట. ఒక అర్థమైంది కదా. సో యూఆర్ ఎలా వస్తుందంటే సో వర్క్ స్పేస్ ఐడి అలానే మనం ఏదైతే మిర్రర్ డేటాబేస్ క్రియేట్ చేస్తామో ఆ ఐడి ఫైల్స్ ల్యాండింగ్ జోన్. ఓకే, మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు చూడండి. సో ఇది వచ్చేసరికి వర్క్ స్పేస్, దాని తర్వాత వర్క్ స్పేస్ లో టెంప్ మిర్రర్ డేటాబేస్, దాని తర్వాత ఫైల్స్, సో దాని తర్వాత ల్యాండింగ్ జోన్. సో ఇలా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, సో ఇక్కడ ఫైల్స్ ఉంటాయి, అలానే ఇక్కడికి వచ్చేసరికి సో మానిటరింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, మానిటరింగ్ అంటే ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, అలానే రిప్లికేషన్ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీరైతే వెరిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫర్ టైమింగ్ మనకి ఏమీ లేవు అనమాట, అంటే మనం ఏం క్రియేట్ చేయలేదు కదా. సో ఫర్ డెమో పర్పస్ నేనైతే సో ఓకే,
ఫైల్స్ అన్ని కూడా రెడీ చేశాను. అలానే మెటాడేటా చేసిన ఫైల్, అలానే పార్కెట్ ఫైల్స్, అలానే సో సిఎస్వి ఫైల్స్. అంటే ఏదైతే సిఎస్వి ఫైల్స్ ఉన్నాయో ఆ సిఎస్వి ఫైల్స్ నేను పార్కెట్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. ఓకే, మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. బట్ మీన్ వైల్ సో ఒకసారి డాక్యుమెంటేషన్ కలిగి కూడా చూడాలి. ఇక్కడ ప్రతి ఫోల్డర్, ఓకే, అంటే మీరు ల్యాండింగ్ జోన్ ఇందాక ఉంది కదా, ఆ ల్యాండింగ్ జోన్ లో ఫోల్డర్ క్రియేట్ చేస్తే నథింగ్ బట్ మీరు ఆ ఫోల్డర్కి ఏదైతే పేరు ఇస్తారో దాన్ని టేబుల్ అంటారు అనమాట. అయితే ఆ టేబుల్ మెగా డేటా ఫైల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. చూడండి, ఎవ్రీ టేబుల్ ఫోల్డర్ మస్ట్ కంటైన్ అండర్స్కోర్ మెటా డాటా జేసన్ ఫైల్. అంటే ఈ ఫైల్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది, కావాలి. ఓకే, ఈ ఫైల్ ఏం స్పెసిఫై చేస్తామంటే కీ కాలం అనమాట. అంటే ప్రతి టేబుల్కి ఒక కాలం ఉంటుంది కదా, లేకపోతే ఎంప్లాయ్ ఐడి కావచ్చు, డిపార్ట్మెంట్ ఐడి, కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, ఇలా రకరకాల ఐడీస్ ఉంటాయి కదా. సో ఆ ఐడి అనేది మనం ఈ అండర్ స్కోర్ మెటా డాటా జేసన్ ఫైల్లో స్పెసిఫై చేస్తాం. అండ్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తాను. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ట్రై టు ఎడిట్, లోడ్ అవుతుంది. నెక్స్ట్ మినిట్. ఓకే, సో నా ఫైల్స్ లో కీ కాలం వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి అనమాట. సో అదే మెటాడాటా చేసిన ఫైల్. అండ్ ఇక్కడ ఫైల్స్ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను. సో ఎడిట్, రో మార్కర్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్. సో ఇక్కడ ప్రతి ఫైల్లో కూడా ఈ కాలం అనేది మస్ట్ అండ్ షుడ్ కూడా మీరు చూడొచ్చు. సో డేటా ఫైల్ ఫార్మాట్ ఇన్ ద ల్యాండింగ్ జోన్, ఓపెన్ మిర్రరింగ్ సపోర్ట్స్ పార్కెట్ as ద ల్యాండింగ్ జోన్ ఫైల్ ఫార్మాట్. ఓకే, సో మీరు ఏదైతే డేటా ఫైల్స్ ల్యాండింగ్ జోన్ లో ఉండాలనుకున్నారో పార్కెట్ సపోర్ట్ చేస్తుందని చెప్తుంది. అలానే ఆల్ పార్కెట్ ఫైల్స్ రిటర్న్ టు ద ల్యాండింగ్ జోన్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్. అంటే ఏదైతే ఫైల్స్ ఐ మీన్ పార్కెట్ ఫైల్స్ ల్యాండింగ్ జోన్ లో ఉంటాయో ఆ ఆ ఫైల్స్ ఈ ఫార్మాట్ అని ఉండాలన్నమాట. అంటే కాలం నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండర్ స్కోర్, రో మార్క్, అండర్ స్కోర్. ఈ కాలంకి వాల్యూస్ వచ్చేసరికి 0, 1, 2, 4 ఉంటుంది అనమాట. 0 అంటే నథింగ్ బట్ ఇన్సర్ట్, 1 అంటే అప్డేట్, 2 అంటే డిలీట్, 4 అంటే అప్సెట్ అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉంటుంది అనమాట. సో అది కొంచెం కేర్ఫుల్గా మనం అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొచ్చేసరికి ఫైల్ ఏదైతే మనకి పార్కెట్ ఫైల్స్ ఉంటే ఆ ఫార్మాట్ వచ్చేసరికి ఇలా ఉండాలి. సో 0001.parquet, 2 parquet, 3 parquet, అలా ఒక సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా సో ఇనిషియల్ గా మనం అయితే వెరిఫై చేయాలి, లేకపోతే రిప్లికేషన్ అనేది ప్రాపర్ గా జరగదు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి 000 అంటే నథింగ్ బట్ నేను 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, 4 రికార్డ్స్. అలానే ఇక్కడ అప్డేట్ అంటే ఇందాక చూపించా కదా 1 అన్నమాట. 1 అంటే అప్డేట్ చేస్తున్నాను. అలానే సో 2 ఉంటే డిలీట్ చేస్తున్నాను. ఓకే, అర్థమైంది కదా. సో అయితే నేను అప్సెట్ అనేది కన్సిడర్ చేయటం లేదు. సో 0, 1, 2, 0 ఉంటే ఇన్సర్ట్, 1 ఉంటే అప్డేట్, 2 ఉంటే డిలీట్. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ఈవెన్ మనం స్కీమాస్ క్రియేట్ చేయడం కానీ, టేబుల్ నేమ్స్ స్టార్ట్ చేయడం, రీనేమ్ చేయడం, స్కీమా ఒక టేబుల్ నుంచి వేరే టేబుల్ మూవ్ చేయడం, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే నేను అలాగే రికార్డింగ్, క్లాస్ రికార్డింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ల్యాండింగ్ జోన్కి వెళ్దాం. చూడండి, సో ల్యాండింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏం లేవు. అలానే ఇక్కడ మానిటరింగ్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. టేబుల్స్ రిప్లికేట్ ఉంది కదా, ఏమున్నాయి గైస్ టేబుల్స్? ఎంటీ టేబుల్స్. ఎందుకంటే ఏం టేబుల్స్ లేవు కాబట్టి మీకు ఎంటీ వస్తుంది. ఏమైనా టేబుల్స్ ఉంటే కదా వచ్చేది. ఓకే, సో దాని తర్వాత రిప్లికేషన్ లో సో ఇలా ఉంటుంది అనమాట. స్టేటస్ ఏంటిది? రన్నింగ్, ఎర్రర్ కోడ్, ఎర్రర్ మెసేజ్. అంటే మనకి రిప్లికేషన్ ఏదైనా ఎర్రర్ ఉందా? ఎక్కడా లేదనమాట. స్టేటస్ ఏముంది? రన్నింగ్ ఉంది కాబట్టి మనకు కూడా సేమ్ అదే వచ్చింది. ఓకే, ఇలా మనకి సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు మనం ల్యాండింగ్ జోన్కి వెళ్ళి సో ఇక్కడ మీరు ఫైల్ డైరెక్ట్ గా ప్లే చేయకూడదు అనమాట. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. గుర్తుంచుకోండి, ఆ ఫోల్డర్కి ఏదైతే పేరు ఇస్తారో అదే టేబుల్. ఓకే, సో మీరు ఏదైతే పేరు ఇస్తారో అదే టేబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయ్ ఇస్తాను.
ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, నథింగ్ బట్ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తాము. ఈ టేబుల్ కి సో నేను వచ్చేసరికి మెటా డేటా, ఓకే, ఇది ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి. ఈచ్ ఫోల్డర్ నథింగ్ బట్ ఈచ్ టేబుల్ లో మనం ఈ మెటా డేటా అనేది క్రియేట్ చేయాలి. సో సింక్ అనేది సింక్ ఫ్రమ్ వన్ లైక్ ఇలా మీరు రిఫ్రెష్ చేయండి ఇమ్మీడియట్ గా. అలానే ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ కూడా సో మెటా డేటా. ఓకే, చూడండి ఇక్కడ నేను రెండు టేబుల్స్ క్రియేట్ చేస్తాను, నథింగ్ బట్ రెండు ఫోల్డర్స్ క్రియేట్ చేస్తే నథింగ్ బట్ టేబుల్స్ క్రియేట్ అయినట్టు అనమాట. ఎంప్లాయీ టేబుల్, దాంట్లో మెటా డేటా జేసన్ ఫైల్, అలానే డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా మెటా డేటా ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే చూడండి ఏమొస్తుంది, రన్నింగ్ వస్తుంది అనమాట. ఓకే, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఏమున్నాయి, రన్నింగ్ స్టేటస్ రన్నింగ్ లో ఉంది. అలానే ఏమైనా రోస్ ఉన్నాయా, ఏమి లేదు, ఎందుకంటే మనం జస్ట్ మెటా డేటా మాత్రమే రిప్లికేట్ చేసాం కానీ ఎక్కడ కూడా యాక్చువల్ డేటా ఫైల్స్ అనేది ప్లే చేయలేదు అనమాట. చూద్దాం ఇప్పుడు ఎంప్లాయీకి. ఓకే, సో ఫస్ట్ ఫైల్, ఓకే, ఎంప్లాయీ. అలానే సో డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటాను. ఏంటి డిపార్ట్మెంట్, చూడండి సో డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంప్లాయీ రెండింటిలో కూడా నేనైతే ఫైల్స్. సో ఫస్ట్ ఫైల్ లో మనకి 4 రికార్డ్స్ ఉంటాయి అనమాట. సో ట్రై టు రిఫ్రెష్. ఇది ఒక 1 minute అలా ఉంటుంది అనమాట, కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా వస్తుంది, నేను రాదని చెప్పను, కాకపోతే ఒక 1 minute ఒక 30 seconds అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎందుకంటే రిప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది బిహైండ్ ద సీన్స్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఓకే, సో మీన్ వీళ్ళు మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఏమన్నా రిఫ్రెష్. ఇవైనా ఓకే, సో ఐ థింక్ ఎంప్లాయీ టేబుల్ ఫస్ట్ రావచ్చు. ఓకే, చూసారా ఎన్ని రికార్డ్స్, 4 రికార్డ్స్ అంటే ఎప్పుడు రిప్లికేట్ అయినాయి. సో ఈ పర్టికులర్ అంటే లేటెస్ట్ ఎప్పుడు రిప్లికేట్ అయింది ఏంటంటే మీకు ఇక్కడ టైం స్టాంప్ చూపిస్తుంది అనమాట. సో చూడండి, సో 38 ఫస్ట్ మనం డేటా వెరిఫై చేద్దాం. సో ఇక్కడ సో ఓకే, సో సీక్వల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఓపెన్ చేద్దాం. ఐ థింక్ ఇందాక ఓపెన్ చేస్తుంది, అది రాంగ్ వన్ సీమ్స్ లైక్. సో టేబుల్స్ చూసారు కదా. సో డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీ. సో మీకు డౌట్ వచ్చి నిజంగా డేటా ఉందా లేదా అనేది. ఓకే, అది కూడా వెరిఫై చేద్దాం. సో లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, మీరు చూసారు కదా డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ లో 4 రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు, వెంకట సురేష్, సురేష్ రమేష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అలానే ఇక్కడ కూడా సో 4 రికార్డ్స్ ఉన్నాయి.
అంటే మనం ల్యాండింగ్ జోన్లో ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేసామో అవి సక్సెస్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇక్కడ సో మానిటర్ ఉంది కదా, ఇందాకంటే టేబుల్స్ లేదు కాబట్టి ఏమి లేదు, బట్ ఇప్పుడు మనకి సో యాడ్ విత్ నోట్ ప్యాడ్ అయితే ఇంకా సింక్ అవ్వలేదట్టు ఉంది. రిఫ్రెష్, సింక్, ఇంకా స్టేటస్ సింక్ అవ్వలేదు. సో ఓకే, సో ప్లగిన్స్ చేసి ఫార్మాట్. ఓకే, మనం ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసాం గైస్? రెండు టేబుల్స్. ఒక దాంట్లో డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్. ఎంత బైట్ ప్రాసెస్ అయింది? 84 బైట్స్. ఎప్పుడు సింక్ అయింది ఏంటి ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే ఇక్కడ సో క్యాప్చర్ అవుతుంది అనమాట. అలానే ఇక్కడ ఎంప్లాయీ టేబుల్. ఓకే, అలానే ఇక్కడ కూడా ఎన్ని రికార్డ్స్ ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా తెలియటానికి అవకాశం అయితే ఉంది. ఓకే, ఈ జేసన్ ఫైల్. సో బ్యాక్. ఓకే, సో దీని తర్వాత మనకి సో ల్యాండింగ్ జోన్, అలానే ఇక్కడ టేబుల్స్ అని ఉంది కదా. సో డిబిఓ ఎన్నో టేబుల్స్ ఉన్నాయి? సో డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకోటి సో ఎంప్లాయ్. ఓకే, చూసారు కదా ఫైల్ టేబుల్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి ఏంటంటే బిహైండ్ ద సీన్స్. సో నేను జస్ట్ ల్యాండింగ్ జోన్లో ఓన్లీ సో ఫైల్స్ మాత్రమే ట్రాక్ చేస్తాను, అది పార్కెట్ ఫైల్స్ అనమాట. సో బట్ బ్యాక్ ఎండ్లో ఇలా జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఈ ఎంప్లాయ్ టేబుల్కి ఇంకా అడిషనల్గా కొన్ని ఫైల్స్ అనేది అప్లోడ్ చేద్దాం. సో అంటే మీకు డిఫరెన్షియేట్ చేయడం కోసం, అంటే డిపార్ట్మెంట్లో ఒక రకంగా, ఎంప్లాయ్ టేబుల్ ఒక రకంగా. ఇక్కడ ఏంటిది, ఈ రెండో ఫైల్ అప్డేట్ ఉండదు అనమాట. ఒక కింద సిఎస్పిఎల్ ఫైల్ మీకు చెప్పినట్టుగా అప్డేట్ ఉండదు. అలా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు స్కీమాస్ క్రియేట్ చేస్తాను. బై డిఫాల్ట్గా మనం ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేస్తామో ఆ టేబుల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? డిబిఓ స్కీమాలో ఉంటుంది. మీరు కొత్తగా స్కీమాస్ క్రియేట్ చేసి ఆ స్కీమాస్లో కూడా మీరు టేబుల్స్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను సేల్స్ డాట్ స్కీమా పేర్లు ప్రాపర్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ సేల్స్ డాట్ స్కీమ్ అనమాట. ఓకే, సో దీంట్లో సేల్స్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ ఇన్ఫో. ఓకే, సో ఇది టేబుల్ అనమాట. బేసికల్గా ఇక్కడ సేల్స్ అనేది స్కీమా అండ్ సేల్స్ స్కీమాలో ప్రోడక్ట్ ఇన్ఫో అనేది టేబుల్ నేమ్ గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు నేను సో మెటా డేటా అండ్ రెండు కూడా ట్రాక్ చేస్తాను. లెట్స్ సీ దట్. ఓకే, సో చూడండి గైస్, నేను ఇక్కడ సేల్స్ స్కీమ్ అనేది క్రియేట్ చేశాను. ఆ స్కీమా ఒక టేబుల్ వచ్చేసరికి ప్రోడక్ట్ ఇన్ఫో, అలానే ఇంకో స్కీమా కూడా క్రియేట్ చేస్తాను, బట్ నేను డేటా ఏం చేయను. సో మార్కెటింగ్ స్కీమా స్కీమా. ఓకే, చూడండి ఇక్కడ మార్కెటింగ్ స్కీమా, ఇక్కడ కూడా ఒక టేబుల్. సో కస్టమర్ ఇన్ఫో. ఓకే, సో ఇక్కడ పేరు వచ్చేసరికి కస్టమర్ ఇన్ఫో. అలా జస్ట్ నేను మెటా డేటా మాత్రమే ట్రాక్ చేస్తాను, అంటే డిఫరెన్షియేషన్ చేయడం కోసం. ఓకే, సో ఇంకోసారి రివైజ్ చేస్తున్నాను. బేసికల్గా నేనైతే ఒక రెండు స్కీమాస్ క్రియేట్ చేసిన, ఒకటి మార్కెటింగ్, ఒకటి సేల్స్. ఈ సేల్స్ స్కీమాలో ప్రొడక్ట్ ఇన్ఫో అనేది ఒక టేబుల్, అలానే మార్కెటింగ్ దాంట్లో సో కస్టమర్ ఇన్ఫో అనేది ఒక టేబుల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెప్లికేషన్ అసలు ఏం జరుగుతుందో చూద్దాం. చూసారా, మార్కెటింగ్ డాట్ కస్టమర్ ఇన్ఫోలో 0 రికార్డ్స్, ఎందుకంటే అక్కడ డేటా ఏమీ చేయలేదు. అదే సో సేల్స్ డాట్ దాంట్లో ప్రోడక్ట్ ఇన్ఫో ఉంది కదా, దాంట్లో కూడా 0 రికార్డ్స్. బట్ మనకైతే రిప్లికేషన్ ఓసారి రీఫ్రెష్ చేద్దాం సో దట్ మనకి క్లారిటీ వస్తుంది. సో ఈవెన్ ఇక్కడ కూడా మీకు స్కీమాస్ క్రియేట్ అవుతాయి అనమాట. సో ట్రై టు రీఫ్రెష్.
సో సేల్స్ అయితే క్రియేట్ అయింది, అలానే టేబుల్ కూడా క్రియేట్ అయింది. ఓకే, సో బేసిక్గా సేల్స్ స్కీమాలో ప్రొడక్ట్ ఇన్ఫో అనేది టేబుల్ అన్నమాట. సో డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో ఉంది. బట్ ఇక్కడ మార్కెటింగ్ అనేది క్రియేట్ అవటం, ఎందుకు క్రియేట్ అవటం లేదు? ఓకే, సో ఎందుకు క్రియేట్ అవటం లేదంటే బేసికల్గా ఈ మార్కెటింగ్ స్కీమాలో మనం ఎటువంటి డేటా, జస్ట్ మెటాడేటా జేసన్ ఫైల్స్ మాత్రమే ఉంచాం, కానీ ఎక్కడ కూడా యాక్చువల్ ఫైల్ డేటా అనేది యూజ్ చేయలేదు అనమాట. సో దానికోసం ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, అంటే డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫైల్ వేసా కదా, ఒక 1 minute రిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఎంప్లాయ్ టేబుల్ 6 రికార్డ్స్ ఉన్నాయి, బట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ లో 4 రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం ఏదైతే ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ టేబుల్స్ క్రియేట్ చేసామో అక్కడ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, అవునా కదా? సో మ్యాగ్నింగ్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్లో 6 ఉన్నాయి, సో డిపార్ట్మెంట్ లో 4 ఉన్నాయి. చూసారు కదా, ఎంప్లాయ్ లో 6 రికార్డ్స్, డిపార్ట్మెంట్ లో 4 రికార్డ్స్. ఇప్పుడు మళ్ళీ డిపార్ట్మెంట్ లో కూడా ఇంకో ఫైల్ వేస్తాం, కాపీ చేస్తాను. సో డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, ఓకే, రెండో ఫైల్ కూడా ఉంచాను. ఇప్పుడు మళ్ళీ సింకింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటాం అనమాట. చూడండి, ఓకే, సో లెట్స్ వెయిట్. సో మీన్ మీరు ఎక్కడైనా రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చి చూడండి, మార్కెటింగ్ అంటే ఆ పర్టికులర్ స్కీమాలో ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేస్తారో ఆ టేబుల్స్ లో డేటా ఉంటేనే మాత్రం మీకు రిఫ్లెక్ట్ అనేది అవుతుంది, లేకపోతే అవ్వదు. చూస్తారు కదా, డేటా ఉంది. ఈవెన్ ఎంప్లాయ్ టేబుల్ లో మనకి 6 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. సారీ, 6 అంటే నథింగ్ బట్ సో అప్డేట్ జరిగింది అనమాట. ఓకే, సో జి వెంకటేశ్వర్లు, జి రమేష్ ఇక్కడ అప్డేట్ జరిగింది. అలానే డిపార్ట్మెంట్ లో కూడా సో అప్డేట్ వచ్చింది అని చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా వచ్చింది. ఓకే, అలానే ఇంకో ఫైల్ ఉంది కదా, సో థర్డ్ ఫైల్ కూడా నేనైతే సో రెండింటిలో రిప్లికేట్ చేస్తాను. సో ఇది డిపార్ట్మెంట్ ఇన్ఫో, అలానే ఎంప్లాయ్ దాంట్లో కూడా చేస్తాను. ఓకే, ల్యాండింగ్ జాబ్. ఇప్పుడు మనకి సో ఎంప్లాయ్ టేబుల్లో 7 రికార్డ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ లో 7 రికార్డ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏదైతే రెండు స్కీమాలు ఉన్నాయో వాటిలో 4 మాత్రమే ఉంటాయి. సో లెట్స్ వెయిట్. ఇది కొంచెం కొంచెం పెద్దదైతే బాగుంటది. సో ఎందుకంటే మనకి ఈజీగా అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే చాలా చిన్నదిగా ఉంది యూజర్ ఇంటర్ఫేస్. చూస్తారు కదా, ఫర్ టైమింగ్ 6 6 4 4 అనమాట. మనం మూడో ఫైల్ వేసాం కాబట్టి చూడండి, 7 7 అండ్ 4 4. ఓకే, ఇప్పుడు మళ్ళీ సో చూద్దాం. 3 రికార్డ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక రికార్డు డిలీట్ చేస్తుంది. సో ఇంకా డిలీట్ అవ్వదు కదా. సారీ, 3 రికార్డ్స్ ఉన్నాయి, ఎందుకంటే డిలీట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఎంప్లాయీ కూడా చూద్దాం, డిలీట్ అయింది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, అలానే ఇందాక నేను టేబుల్స్ అని చూపించాను కదా, ఒక్క నిమిషం. సో టేబుల్స్ స్కీమాస్ ఇంకా క్రియేట్ అవ్వలేదు ఇక్కడ. చూడండి, మార్కెటింగ్. ఓకే, సో ఇనిషియల్ గా చూపించినప్పుడు మీకు ఓన్లీ డిబిఓ స్కీమా మాత్రమే ఉంది, దాని తర్వాత మార్కెటింగ్ వచ్చింది, సేల్స్ వచ్చింది. ఓకే, ఇలా రకరకాలుగా చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో టేబుల్ నేమ్ మారిస్తే రిఫ్లెక్ట్ అవుతుందా అంటే టేబుల్ నేమ్స్ ఎలా మార్చాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కాస్త డిపార్ట్మెంట్ _టెస్ట్ అని ఇస్తాను, _టెస్ట్. ఓకే, సో నేను టేబుల్ నేమ్ ఒకటి మార్చాను, అలానే ఒక టేబుల్ ని రీనేమ్ చేశాను, ఒక టేబుల్ ని డ్రాప్ చేస్తాను. దట్స్ ఇట్. నేను ఒక ఎంప్లాయ్ టేబుల్ ని డిలీట్ చేశాను, ఒక టేబుల్ ని నేను రీనేమ్ చేశాను. ఆ చేంజెస్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయా లేకపోతే ఏదన్నా అయితే కూడా మనమైతే వెయిట్ చేద్దాం. 1 minute టైం తీసుకోవచ్చు రిఫ్లెక్షన్ కి. మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు, అంటే రిఫ్రెష్.
చూసారా? ఇందాక దీంట్లో 2 టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, డిబిఓ డాట్ ఎంప్లాయీ ఉంది, అలానే సో డిబిఓ డాట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్. కానీ ఇప్పుడు ఏంటి, మనం టేబుల్ నేమ్ మార్చిన. ఓకే, సో టేబుల్ నేమ్ మార్చిన డేటా ఉందా లేదా అని ఒక డౌట్ రావచ్చు. లెట్స్ దట్. సో ఫర్ టైమింగ్ అయితే డేటా లేదు, బట్ వెయిట్ చేద్దాం. సో ఇక్కడ కూడా మీకు సో చూడండి, సో డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ టెస్ట్ 0 రికార్డ్స్ ఉంది కదా. లెట్స్ రైట్. సో సింక్ అనేది అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇంకా సింక్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు వచ్చింది. సో let me try to refresh. సో బట్ ఇక్కడ 7 రికార్డ్స్ అని చూపిస్తుంది, బట్ వెయిట్ చేద్దాం. వెయిట్, ఎందుకంటే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట. సింకింగ్ ఉంటుంది కదా కొంచెం టైం. ఓకే, చూస్తారు కదా 3 రికార్డ్స్. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి, మనం టేబుల్ కూడా రీనేమ్ చేయొచ్చు, అలానే టేబుల్ యాడ్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు ఈ స్కీమాస్ లో ఉన్న టేబుల్స్ ని ఒక స్కీమా నుంచి వేరే స్కీమా కూడా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోడక్ట్ ఇన్ఫో ఉంది కదా, సో దీన్ని సో వేరే స్కీమాస్ లో తీసుకొస్తాము. ఓకే, సో డిబిఓ స్కీమా బై డిఫాల్ట్ చూడండి, ఇక్కడ ఏమి లేదనమాట, ఓన్లీ సేల్స్ స్కీమా ఉంది. అలానే మార్కెటింగ్ స్కీమాలో ఉన్నదాన్ని కూడా ఓకే, వీ కెన్ కీప్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ డాట్ స్కీమాలో మనకి ఏమి లేదనమాట. సో దానికోసం నేనైతే డిలీట్ చేస్తున్నాను ఇది. డిలీట్. సో చూడండి, డిలీటింగ్ ఆన్లైన్ ఫోల్డర్ పర్మనెంట్లీ రిమూవ్స్ ఫ్రమ్ ద పీసీ వితౌట్ సెండింగ్. ఓకే, సో అంటే కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. రీసెట్ జాబ్ అంటే నేను డెమో పర్పస్ కాబట్టి ఎలా పడితే అలా చేస్తున్నాను, బట్ రియాలిటీలో వీ నీడ్ టు మేక్ షూర్ ప్రాపర్ గా చేయాల్సి ఉంటుంది, అర్థం చేసుకొని. సో ఇప్పుడు సేల్స్ అనే స్కీమ్ అయితే లేదనమాట. సో ఆ స్కీమాలో ఉన్న టేబుల్ నేను డిబిఓ స్కీమాస్ తీసుకొచ్చాను. చూద్దాం ఇది రిఫ్లెక్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. చూడండి ఎక్కడికి వచ్చింది గైస్, టేబుల్ నేమ్ ప్రొడక్ట్ ఇన్ఫో. సో డిబిఓ స్కీమాకి వచ్చింది. ఇందాక సేల్స్ స్కీమాలో ఉన్నది ఇప్పుడు లేదు. సో కాంట్ రిఫ్రెష్ అవ్వం ఒకసారి. రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు చూడండి, సో టేబుల్ అనేది లేదనమాట సేల్స్ లో. ఓకే, ఓన్లీ డిబిలో ఉంది. ఇది కూడా చూద్దాం. ఓకే, 4 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇలా మనం ఏంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్ అనేది చేయడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. లైక్ టేబుల్స్ యాడ్ చేయడం కానీ, డ్రాప్ చేయడం కానీ, రీనేమ్ చేయడం కానీ, అలానే స్కీమాస్ క్రియేట్ చేయడం కానీ, అండ్ స్కీమాస్ నుంచి వేరే స్కీమా నుంచి టేబుల్స్ మూవ్ చేయడం కానీ, ఇలా డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. సో మీకు ఒక టెక్నికల్గా అసలు ఏంటి అనేది ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.